పథకాలు దక్కనివ్వను అని చెప్పి చేశారు. సో మొత్తానికైతే ఎమ్మెల్యే ఇప్పుడు అనిరుద్ రెడ్డి ఇటు జడ్చర్ల కాన్స్టిట్యున్సీ అనిరుద్ రెడ్డి తన సొంత గ్రామంలో ఇటు ఒక బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచాడు. నేను 1.5 కోటి ఖర్చు పెట్టాను అని ఒక సోషల్ మీడియా మాధ్యమంలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. సొంత ఊర్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి వార్నింగ్స్ ఇస్తున్నాడా? ఓపెన్ ఆఫర్ అనుకోవాలా, వార్నింగ్స్ అనుకోవాలా? అంటే ప్రజలకి నన్ను గెలిపిస్తే, నన్ను నమ్ముకున్న లేకపోతే పార్టీని నమ్ముకున్న క్యాండిడేట్స్ని, పార్టీ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ని గెలిపిస్తే ఖచ్చితంగా మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు అలాగే మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మేము చనిపోతామని చెప్పి ప్రచారం చేస్తూ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. మీరు ఒకవేళ గెలిచిన తర్వాత కూడా నేనే చంపేస్తాను, మీకు ఎలాంటి పథకాలు అందనివ్వను, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఎలాంటి బిల్లులు మంజూరు చేయాలన్నా మీరు లెటర్స్ రాసుకొని నా దగ్గరికే రావాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాను, ఇటు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తానంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఈయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఉద్దేశించి, నా ఫోన్స్ ఎత్తవా నువ్వు, ఒక ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేస్తే నా ఫోన్సే పట్టించుకోవట్లేదు నువ్వు, అలాగే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ డబ్బులు తీసుకొని కరప్షన్ చేస్తున్నాడు, ఎంక్రోచ్మెంట్స్ అయిన వాటిని పట్టించుకోవట్లేదు అని సెన్సేషనల్ కామెంట్స్ ప్రభుత్వంలో ఉన్న నాయకుడే కానీ ఇటు ప్రభుత్వంలో బ్యూరోక్రాట్గా పనిచేస్తున్న అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న రంగనాథ్ని ఉద్దేశించి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు తెలంగాణ గురించి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కూడా జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలని ఆడనివ్వను, ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాలి. సో మొత్తానికైతే కొంత అగ్రెసివ్గా, కొంత అవుట్ గోయింగ్ పర్సనాలిటీ అనుకోవచ్చు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. కానీ ఇప్పుడైతే ప్రజలకి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు, ఖచ్చితంగా బీఆర్ఎస్ సర్పంచ్లను మీరు గెలిపిస్తే వాళ్ళని నేను చంపేస్తాను, మీకు ఎలాంటి రిసోర్సెస్, ఎలాంటి ఫండ్స్, ఎలాంటి స్కీమ్స్, ఎలాంటి పథకాలు కూడా అందనివ్వకుండా మిమ్మల్ని నేను చంపేస్తాను అని అంటున్నాడు. మరి ఇది ఓపెన్ ఆఫర్ అనుకోవాలా, ఆయన కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఇంకొక ఎమ్మెల్యే కూడా ఇటు మెగారెడ్డి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే. నా క్యాంప్ ఆఫీస్ గేటు బయట మెడపట్టి నూకేస్తానని చెప్పేసి గతంలో ఇటు మెగారెడ్డి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే చేశాడు. గేటు బయట అంటే ఆయన క్యాంప్ ఆఫీస్కి వస్తే అంట ఇటు బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్లు ఎవరైనా వస్తే లెటర్ తీసుకొని ఏదైనా పనుల మీద వస్తే కనుక మెడపట్టి బయటికి గెంటేస్తానని చెప్పి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సో మొత్తానికి అయితే ఇటు అనిరుద్ రెడ్డి కూడా ప్రస్తుతానికి అలానే సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. ఒక్కసారి ఆ కామెంట్స్ కూడా వినే ప్రయత్నం చేస్తాం. అందులో మీకు అనిరుద్ రెడ్డి చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో విందాం. గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను, ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను, ఇంద్రమ్మ ఇల్లు నా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తగ్గిన ఏమి ఇయ్యను, మీ బిల్లు రావు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు షాద్నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటు సర్పంచ్ క్యాండిడేట్స్కి అలాగే పబ్లిక్కి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఏంటంటారా? బీఆర్ఎస్ సర్పంచులని నేను చంపేస్తాను, అలాగే బీఆర్ఎస్ సర్పంచులు గెలిస్తే నేనే దగ్గరుండి చంపేస్తా అని ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలాగే సర్పంచులకు నిధులు ఇచ్చేది నేనే కదా, ఇందిరమ్మ ఇల్లులు కావాలంటే నేనే సంతకం పెట్టాలి, మీరు బీఆర్ఎస్ సర్పంచ్లను గెలిపిస్తే బిల్లులు రాకుండా ఇబ్బందులు పడతారు అని చెప్పేసి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఇటు సర్పంచ్ క్యాండిడేట్స్కి సంబంధించిన క్యాన్వాసింగ్ చేస్తూ ఆయన ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి విందాం. ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తగ్గిన ఏమి మీ బిల్లు రావు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను, సర్పంచ్ గా గెలిచి మీరు ఏమనుకుని అభివృద్ధి చేస్తారట. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ్మ ఇల్లు నా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తగ్గిన ఏమి మీ బిల్లు రావు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను, సర్పంచ్ గా గెలిచి మీరు ఏమనుకుని అభివృద్ధి చేస్తారట. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ్మ ఇల్లు నా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తగ్గిన ఏమి మీ బిల్లు రావు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను, సర్పంచ్ గా గెలిచి మీరు ఏమనుకుని అభివృద్ధి చేస్తారట. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను. చచ్చిపోతా అంటూ మీరు గెలిచినా కూడా నేనే చంపేస్తా అంటే ఏ రకంగా చంపేస్తా అంటున్నాడు? ఇటు మీకు బిల్లులు ఇవ్వను, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వను, ఎలాంటి స్కీమ్స్ రద్దు చేస్తాను అన్నీ మీకు అందకుండా చేస్తాను అని చెప్పేసి ఓపెన్గా పబ్లిక్లోనే ఆయన అనౌన్స్ చేస్తున్నాడు. సో ఇటు ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడా? గతంలో కూడా ఇలాంటి కొన్ని కార్యక్రమాలే చేశాడు. ఇటు హైడ్రాకి సంబంధించిన రంగనాథ్ని ఉద్దేశించి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సో ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి చర్చ జరుగుతుంది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ ఉన్నారు, శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ చెప్పండి, అసలు దీనిపై ప్రజలు ఎలా స్పందించారు? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిన్న సాయంత్రము మూడో విడతకు సంబంధించినటువంటి ఎలక్షన్ల ప్రచారంలో భాగంగానే ఈ యొక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులను గ్రామాలలో గెలిపించినట్లయితే గెలుపు తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థులు మళ్ళీ గ్రామాలకు సంబంధించినటువంటి సీసీ రోడ్ల విషయంలో కావచ్చు, అటు ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా కూడా వాటికి సంబంధించినటువంటి లెటర్లు తీసుకొని నా దగ్గరికే రావాలని చెప్పేసి కూడా చెప్పారు. మరోవైపు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విచిత్రమైనటువంటి ప్రచారం అయితే కొనసాగుతుంది. మమ్మల్ని గెలిపించినట్లయితే మేము చనిపోతాము అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. మీరు చనిపోతే మీరు గెలిచిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తే నేనే చంపేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బాలానగర్ సంబంధించినటువంటి చింతపల్లి గ్రామంలో ఈ వ్యాఖ్యలు అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేశారు. మరోవైపు కూడా గతంలో రెండో విడత ఎన్నికల్లో కూడా నేరుగా బాలానగర్ మండలంలో జడ్చర్ల ఎమ్మెల్యే సొంత గ్రామము రంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి పైన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థి గెలుపొందడంతో ఈ యొక్క బాలానగర్ రెండో విడత సంబంధించినటువంటి మండల వ్యాప్తంగా కూడా ప్రచారాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ ఒకవైపు ప్రచారంలో అటు అభ్యర్థుల గెలుపు విషయంలో ముందంజలో ఉన్నప్పటికీ కూడా సొంత గ్రామంలో గెలిపించుకోకపోవడంపై కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా గ్రామ ప్రజలు, నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలు నా గుండెల మీద తన్నారని చెప్పేసి కూడా గతంలో మాట్లాడారు. మరోపాటు కూడా ఇప్పుడు ప్రచారంలో భాగంగానే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరుతున్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళందరినీ కూడా ప్రజలు గెలిపించుకున్నట్లయితేనే రేపు గ్రామానికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కూడా నా దగ్గరికే రావాలి, అప్పుడు మాత్రమే ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఇలా అని చెప్పేసి కూడా పరోక్షంగా కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఏవైతే అభ్యర్థులు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే మమ్మల్ని గెలిపించకపోయినట్లయితే ఓటర్లందరూ కూడా మేము చనిపోతాము అని చెప్పేసి ఏవైతే చెప్తున్నారో, మీరు చనిపోవడమే కాదు రేపు
గ్రామానికి చెందినటువంటి అభివృద్ధి ఏ బిల్లు అయినా సరే, అటు ఇంద్రమ్మ ఇల్లు బిల్లు అయినా సరే, మరోపక్క సీసీ రోడ్ల విషయంలో కూడా కావచ్చు, ఇలాంటి బిల్లులు ఏవైనా సరే తీసుకురావాలంటే నా దగ్గరికే రావాలి, నేను ఎలా సంతకాలు చేస్తాను అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారినాయి. కళ్యాణ్, అయితే శివాజీ, దీనిపై బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కానీ, బీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచ్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా దీనిపై స్పందించారా? ఇప్పటి వరకు ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో సంబంధించినటువంటి స్థానిక సంస్థలు మొదటి విడత కావచ్చు, రెండో విడత ఎన్నికల్లో కూడా కావచ్చు, పూర్తిగా పోటాపోటీగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులకి ధీటుగానే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు కూడా గెలుపొందుతున్నారు. ఈ యొక్క గెలుపొందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరుతున్నారో గత ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను చూసి మీరు అభివృద్ధి చేయాలి, గత 2 సంవత్సరాల పాటు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అటు ప్రజలకి ఏమీ చేయలేదని చెప్పేసి ముందు వైపు వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు వైపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అటు మంత్రులు కూడా ప్రచారాలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే వాళ్ళ యొక్క ప్రచారానికి ముందుగానే కొనసాగింపులో భాగంగానే మా యొక్క సంక్షేమ పథకాలు మేము అలవర్చినటువంటి గ్రామాల్లో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలపైన అయితే ఇప్పటి వరకు ఎలాంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ నాయకులు కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. వీటిపైన కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. అటు ఒకవైపు అటు ఎమ్మెల్యేగా ఉంటూనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఇట్లా గెలవకుండా ఇదొక వైపు కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా గ్రామాలలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు కూడా తీవ్రంగా చర్చించుకున్నటువంటి చర్చ అయితే కొనసాగింది. కళ్యాణ్, రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మరొక ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే, మీకు ఎలాంటి పథకాలు దక్కనివ్వను అని చేస్తాను, ఇటు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తానంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఈయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఉద్దేశించి, నా ఫోన్స్ ఎత్తవా నువ్వు, ఒక ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేస్తే నా ఫోన్సే పట్టించుకోవట్లేదు నువ్వు, అలాగే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ డబ్బులు తీసుకొని కరప్షన్ చేస్తున్నాడు, ఎంక్రోచ్మెంట్స్ అయిన వాటిని పట్టించుకోవట్లేదు అని సెన్సేషనల్ కామెంట్స్ ప్రభుత్వంలో ఉన్న నాయకుడే కానీ ఇటు ప్రభుత్వంలో బ్యూరోక్రాట్గా పనిచేస్తున్న, అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న రంగనాథ్ని ఉద్దేశించి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు తెలంగాణ గురించి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కూడా జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలని ఆడనివ్వను, ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాలి. సో మొత్తానికైతే కొంత అగ్రెసివ్గా, కొంత అవుట్ గోయింగ్ పర్సనాలిటీ అనుకోవచ్చు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. కానీ ఇప్పుడైతే ప్రజలకి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు, ఖచ్చితంగా బీఆర్ఎస్ సర్పంచ్లను మీరు గెలిపిస్తే వాళ్ళని నేను చంపేస్తాను, మీకు ఎలాంటి రిసోర్సెస్, ఎలాంటి ఫండ్స్, ఎలాంటి స్కీమ్స్, ఎలాంటి పథకాలు కూడా అందనివ్వకుండా మిమ్మల్ని నేను చంపేస్తాను అని అంటున్నాడు. మరి ఇది ఓపెన్ ఆఫర్ అనుకోవాలా, ఆయన కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఇంకొక ఎమ్మెల్యే కూడా ఇటు మెగారెడ్డి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే, నా గేటు